तुझे तुझे शंभो शंकर जय तुझे जय शंभो शंकर जय तुझे। ఈ ధనుర్మాస వ్రతం చేస్తున్నప్పుడు పద్ధతులు ఇవి. మనందరం కలిసి తెల్లవారుజామునే స్నానానికి వెళ్ళాలి, బద్ధకం విడిచిపెట్టాలి. తెల్ల తెల్లవారే వ్రే పల్లెలో వినరమ్మ చల్లతర చేసవ్వడి నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వల్లమాలిన నిదుర వలదమ్మ చెలులార. ఒక తమిళ పుస్తకం గురించి పరిచయం చేస్తూ నేను తెలుగులో చెప్పాను. అంటే ఆ భావాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇంత చక్కగా తెలుగులో చూపించారు. తెల్ల తెల్లవారే వ్రేపల్లెలో వినరమ్మ చల్లతర చేసవ్వడి. ఆ తెల్లవారుజామునే చల్లతరచుతున్న శబ్దం వినిపిస్తోంది. కృష్ణుడు తిరుగుతున్న ఈ చోట అలా నిద్రపోకూడదమ్మా లెండి అన్నది అని గోదాదేవి అన్నదండి. నేను కృష్ణుడు విల్లిపుత్తూరులో తిరుగుతున్నాడా అంటే ఆ తల్లి మనస్సు మాత్రం ఆ వ్రేపల్లెలో ఉన్నది. తాను ఆ గోపకాంతలతో కలిసి వెళుతున్నట్టుగా భావించింది. ఎందుకంటే గోపకాంతలు అందరి హృదయం ఒక్కటే, ఏమిటి? కృష్ణుడికి తమని తాము అర్పించుకోవాలనే ఏక హృదయం. ఏక హృదయం ఉన్నవాళ్ళు అనేకంగా ఉన్నా ఏకమైపోతారు. అది ఇక్కడ ప్రత్యేకత. కనుక వారు శరీరములు వేరుగా ఉన్నప్పటికీ కూడా భావం మాత్రం ఒకటే భావం, అది ఒకే భగవంతుడి ఉంది కనుక వాళ్ళందరూ కలిశారు. కలిసి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే భక్తి అనేది గాని లేదా ఏదైనా గాని సంఘం వల్ల అభివృద్ధి చెందుతుంది. అంతే కదండి. ఒకడికి ఒక ఆసక్తి ఉంటే అలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిస్తే వాళ్ళ యొక్క సాధన మరింత చక్కగా పెరుగుతుంది ఏదైనా సరే. అందుకే కంబైన్డ్ స్టడీలకి చాలా ప్రాధాన్యం ఉన్నది. విద్య కూడా గురువు చెప్తే కొంత వస్తుందట, సాటి విద్యార్థుల ద్వారా మిగిలిన భాగం వస్తుందంటారు. అందుకే ఎప్పుడూ కూడా ఏ సాధన అయినప్పటికీ కూడా మనకి సాటి భక్తుల వల్లనే వస్తుంది. దీనికి భక్తి మార్గంలో సత్సంగం అని అంటారు. సత్పురుషులతో సాంగత్యం అదే వృద్ధి చెందుతుంది. అందుకు ఇక్కడ ఒక సత్సంగ భావన కూడా ఇందులో కనబడుతుంది. అందరూ కలిసి వెళ్ళి స్నానం చేయడం, ఉత్సాహంగా వెళ్ళి భగవంతుని ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా అలాంటి భావన ఆనాడు అమ్మ గోదాదేవి తీసుకున్నది. అయితే ఉషక్కాల పూజ మాత్రం ప్రాచీన కాలం నుంచి ఉంది గనక ఉషక్కాలం నాడే కృష్ణుని పూజించడం అనే పద్ధతి పెట్టుకుని ఆ పూజ ఎలా చేసిందంటే పాటలతో చేసిందండి తల్లి. పాటలతో సంకీర్తన మార్గంలో ఆ తల్లి పరమాత్మని ప్రార్థన చేస్తూ ఆ తర్వాత బాహ్య పూజలు చేసింది కానీ ప్రధానంగా సంకీర్తన మార్గంలో వెళ్ళింది ఆ తల్లి. ఆమె ఏ వ్రతం చేసింది, స్వామిని ఎలా పొందింది అనేది మనకు చరిత్ర. కానీ ఆమె పాడిన పాటలే మనకి మిగిలాయి. మనకు మిగిలింది మాత్రం ఆ తల్లి పాడిన పాటలే. అవి మనల్ని తరింపజేస్తున్నాయి. ఆవిడ తరించడమే కాకుండా మనల్ని తరింపజేస్తున్నాయి. ఇప్పటికి కూడా కొంతమంది ధనుర్మాస వ్రతం చేస్తూ రోజు తిరుప్పావి పాటలు పాడుకుంటూ వాళ్ళు అనుకున్నవి సాధించడం కనబడుతూ ఉంటుంది. ఇప్పటికి క్రమక్రమంగా రామానుజాచార్యులు మొదలైనటువంటి మహాత్ములు ఈ వ్రతాన్ని మరింత ప్రసిద్ధి చేసి తిరుప్పావై అనే పేరుతో వ్యాప్తి చేశారు. అది పుట్టింది మాత్రం తమిళనాడులోనే. క్రమంగా వైష్ణవ మతం వ్యాప్తి చెందుతూ రామానుజాచార్యులు వారి యొక్క శిష్య పరంపర వీరి నుంచి క్రమంగా ఆంధ్రదేశం వైపు కూడా వ్యాపించింది. ఆ వ్యాపించినప్పుడు వారి మతంతో పాటు వారి సాహిత్యం కూడా మొత్తం మనకు వచ్చింది. అందుకు ఇప్పటికీ మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో ఆ తమిళ భాషతో కూడినటువంటి రచనలు చేస్తూ ఉంటే మనం కూడా నమస్కారం చేస్తున్నాం, అర్థమైనా అర్థం కాకపోయినా. అవునా లేదా? ఎందువల్ల అంటే అట్లా శక్తి ఉంది గనక ఇప్పటికీ. అయితే వైష్ణవులు స్వామివారికి అంటే విష్ణు సేవకు ఉపయోగించే గ్రంథం పేరు నాలాయిరం. ఇది నాలాయిరం అని అంటారు. దానికి వాళ్ళు ద్రవిడ వేదం అని పేరు పెట్టారు, తమిళ వేదంట. ఎందుకంటే మన వేదం సంస్కృత భాషలో ఉంటుంది. అంటే భారతీయులందరూ ఒకటే వేదం అనుకోండి. కానీ తమిళంలో రచించినటువంటి గోదాదేవి ఇంకా మిగిలిన ఆళ్వారులు 12 ఆళ్వారులు అంటారండి. 12 మంది ఆళ్వారులు. ఈ 12 మంది ఆళ్వారులు భగవత్ కైంకర్యం కోసం వాడినటువంటి ఈ తమిళ భాషా గీతములన్నీ కూడా నాలాయిరం అనే పేరుతో ఉన్నాయి. నాలాయిరం అంటే 4000 అని అర్థం. మొత్తం 4000 సంఖ్యతో కూడిన ప్రబంధం. అది దివ్య ప్రబంధం అని పేరు దీనికి. దీనికి వాళ్ళు తమిళ వేదం అని కూడా అంటారు. దాన్ని ఒక్క అమ్మ గోదాదేవి మాత్రమే రచించలేదు, ఇంకా చాలా మంది రచించారు. గోదాదేవి రచించినవి 2 భాగములు, ఒకటి తిరుప్పావై, మరొకటి మీకు క్రమంగా అవన్నీ పరిచయం చేయడం జరుగుతుంది. ఇలాగా అమ్మ గోదాదేవి ఆ తిరుప్పావి రచించింది. ఇంకా చాలా మంది మహాత్ములు రచించినవే 4000 ఉన్నాయి. 4000 అండి ఇది. ఇందులో ఈ తిరుప్పావి కేవలం 30 పాసురములు మాత్రమే, సరిగ్గా నెల రోజులకి సరిపోతూ ఉంటాయి. ఇది మనకి వైష్ణవ సంప్రదాయంలో కనబడుతున్న విషయం. అయితే వైష్ణవ సంప్రదాయం ఎంత ఉందో శైవ సంప్రదాయం కూడా మనకు అంత ఉంది. అంతే కదా? కనుకనే మనకు విష్ణువు ఎంత కావాలో శివుడు అంతే కావాలి. శివకేశవులు ఉభయుల్ని ఆరాధించే సంస్కృతి పేరే భారతీయ సంస్కృతి కదా. కనుక ఈ సంస్కృతిలో
విష్ణువుకి ఎంత ఉంది కదా, శివుడికి ఏముంది అని ప్రశ్న రావచ్చు మనకి. శివుడికి ఏమున్నది అంటే, శివుడికున్న విషయం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 12 ఆళ్వారులు అని వైష్ణవ సంప్రదాయంలో విష్ణు భక్తులకి పేర్లు. మరి శివభక్తులకి ఏమిటి పేరు? నాయన్మార్లని నయనార్లని అంటారు. నయనార్లు వీళ్ళు ఎంతమంది? 63 అండి. వీళ్ళు 63 నయనార్లు. అంటే మనకి తమిళనాడు నుంచి వైష్ణవ సంప్రదాయం వచ్చినంత వేగంగా, వచ్చినంత వ్యాప్తిగా ఆ శైవం రాలేదు, కానీ ఉంది. కనుక నేను ఇప్పుడు కొత్తదేం చెప్పట్లేదు. వైష్ణవం ఎంత ప్రాచీనమో అంత ప్రాచీనమే శైవం, తమిళ శైవం. ఆ తమిళ శైవంలో కూడా వైష్ణవానికి ఎంత వాంగ్మయ సంపద ఉన్నదో, సంప్రదాయం ఉన్నదో అంత సంపద ఉంది అక్కడ. ఆ సంపదని పరిచయం చేస్తూ ఉన్నాం ఇప్పుడు. గతంలో కూడా శివలీలామృతం మొదలైన వాటి పేర్లతో వీటి విషయాలు కొన్ని చెప్పడం జరిగింది. అయితే వైష్ణవంలో ఏ విధంగా అయితే నాలాయిరం అని ఉందో, శైవంలో తేవారం అని ఒకటి ఉన్నదండి. వాళ్ళ తేవారం అది కూడా చాలా విస్తారమైన సంఖ్యతో, కొన్ని వేల సంఖ్యతో కూడుకుని ఉంటుంది ఈ తేవారం కూడా. అయితే ఈ తేవారంతో పాటు మరొకటి వాళ్ళకు ఉన్నది. ఈ నాలాయిరం వాళ్ళకి ఒకటే ఉంటే ఇక్కడ మరొకటి కనబడుతుంది తేవారంతో పాటు. దాని పేరు తిరువాచకం. జయ 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 శంభో శంకర జయ 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 జయ